తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాహుల్ గాంధీ గారికి సిఎల్పి నాయకుడిని ఎన్నుకునే బాధ్యతను ఏకవాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారిని నిన్న రాత్రి నియమించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా అసెంబ్లీలో బట్టి విక్రమార్క సిఎల్పి గారి నాయకత్వంలో ప్రజా సమస్యల మీద మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరం కూడా ఒక ఐకమత్యంతో తప్పకుండా చర్చిస్తాం. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా ప్రజల పట్ల ఉన్న మాకున్న ఏదైతే కట్టుబాటు ఉందో దాని ప్రకారం పనిచేస్తాం తప్పితే ఇందులో ఇంకొక మాట లేదు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. సిఎల్పి రేసులో నేనే కాదు, నాతో పాటు ఇంకో నలుగురు కూడా అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనం ఆ పదవికి న్యాయం చేయగలుగుతాం, దానికి అర్హుని అనుకున్నప్పుడు అడిగితే తప్పు లేదు, ప్రయత్నం చేస్తే తప్పు లేదు. కానీ అల్టిమేట్గా నలుగురు ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి వదిలిపెట్టినప్పుడు ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విషయంలో మేమందరం కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. తప్పకుండా బట్టి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా చీఫ్ విప్గా పనిచేసినప్పుడు కూడా తను మాట్లాడే ప్రతి మాటలో ఒక క్లారిటీ ఉంటుంది. అతను సబ్జెక్టు నాలెడ్జ్తో పాటు అతనికి ఒకసారి ఎమ్మెల్సీగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది కాబట్టి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఎంపిక చేయడం కూడా జరిగింది. కాబట్టి అతను తప్పకుండా అతని పాత్రలో మా అందరినీ కలుపుకపోతూ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి నేను పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా మా అందరి సహకారం కూడా అతనికి ఉంటుంది. అది నాకు తెలియదు, నేను దేనికి ప్రయత్నం చేయట్లేదు. ఏదైనా సరే మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అధికారంలో లేకపోయినంత మాత్రం మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పి ప్రతిసారి ఆలోచించే పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అదే నమ్మకంతో ఒక జాతీయ పార్టీ మాది. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా అధికారం వచ్చే అవకాశం చాలా మెండుగా ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల స్థాయికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఇది 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మా మీద మా గిట్టని వ్యక్తులు మా ఇమేజ్ని ప్రజల్లో దిగజార్చేందుకు ఇతర పార్టీలు కావచ్చు, మా పార్టీలో కొందరు వ్యక్తులు కావచ్చు, ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు. 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి టీఆర్ఎస్ పోతారని చెప్పి, వైఎస్ఆర్ పోతారని చెప్పేసి, రకరకాలుగా బీజేపీ పోతారని చెప్పి కొన్ని టీవీ ప్రసారాలు చేసినాం. కానీ ఎప్పుడు కూడా మేము పార్టీ మారలేదు. మేము పార్టీల్లో ఉండి ఎప్పుడైనా సరే కొన్ని టికెట్ల విషయంలో కానీ, పార్టీ పోస్టులో కానీ, కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కానీ, కొన్ని సందర్భాల్లో 4 గోడల మధ్యన కానీ పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడే వ్యక్తులను తప్పితే పార్టీ ఆసక్తి లేదు. లేదు, 100కి 100% 19 మంది శాసనసభ్యులము బట్టితో సహా రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బట్టి వెంట నడుస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందుకు గతంలో కానీ 2014 ఇచ్చిన హామీల విషయంలో కానీ 2018 సందర్భంగా ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే వరకు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.